మాటలు బాగా చెప్తున్నాడండి. ఆ మాటలు కూడా ఎదుటి వాళ్ళకి స్వీట్ తీసుకున్నంత తీయగా ఉన్నాయి. అవతల వాళ్ళకి షుగర్ ఉంటే మినిస్టర్ గారి స్వీట్ కూడా చేదెక్కుతుంది. నాకు అర్థం కాలేదు. ఇందులో అర్థం కాందేముందండి, మాటలు చేతల్లో నిరూపణ కావాలి. ఈ 10 రోజుల వరకే మీరు ఆయన దగ్గరకు వస్తే చాలు అంటున్నారు, ఆ తర్వాత రానక్కర్లేదు అంటున్నారు. ఆయన ఒక మినిస్టర్ అని తెలిసి కూడా అంత రూడ్ గా మాట్లాడతావా? మన మీద మినిస్టర్ గారు సెంటిమెంట్ ఎమోషన్ ని ప్లే చేశారు. అందుకే నేను నా భర్త కోసం మాట్లాడాల్సి వచ్చింది. నీ భర్తకు ఏం తక్కువని అలా మాట్లాడా? అయిన వాళ్ళు కాని వాళ్ళు మిమ్మల్ని రౌడీ రౌడీ అని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. రౌడీ సత్య అని నా చెవుల్లో మీ పేరు మోగుతుంటే భారీగా నేను తట్టుకోలేకపోతున్నాను. చివరకు అన్నా అంటూ మీ మినిస్టర్ గారి దగ్గరకు వస్తుంటే ఈయన గారు మిమ్మల్ని క్లాస్ రౌడీగా మారుస్తున్న విషయాన్ని మీరే తెలుసుకోలేకపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సత్య గారు. ఇంకా నువ్వు ఆయన నమ్మటం లేదా? అంటే ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ నిజాలని నేను నమ్మాలా? నిజం కాంది ఒక్కటి చెప్పు. పని మనిషికి ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వడం నిజమా? అది అన్న మానవత్వం, మంచితనం అని మీరు అనుకుంటున్నారు. నన్ను నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్పాను. అతని పొలిటికల్ స్టేజ్ ని నాకు కావాలని చెప్పి కృష్ణ గోదావరి అంతా పవిత్రంగా ఉన్నానని తనకు తాను అనుకోవడం గొప్ప. అతను గొప్పోడని అతన్ని ఎదుటి వాళ్ళు అనాలి. అది నాకు నచ్చలేదు. ఇంతసేపు నన్ను ఆయన ముందు కూర్చోబెట్టి నా టైం అంతా వేస్ట్ చేశాడు. అది కూడా నాకు నచ్చలేదు. చూడు మంచు, మా అమ్మకు నువ్వు ఫస్ట్ నచ్చలేదు, తర్వాత కోడలిగా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మినిస్టర్ గారి క్యారెక్టర్ కూడా నీకు నచ్చకపోవచ్చు, తర్వాత నచ్చచ్చు. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యమనిపించింది. అందుకే మీకు విడాకులైనా నా కొడుకు సంతోషం కోసమే నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉన్నాను. చూడండి సత్య గారు, మనుషులందరూ ఒక తీరుగా ఉండరు. చూసిన వెంటనే మంచి వాళ్ళలా అనిపించాలి అని కూడా ఏమీ లేదు. మినిస్టర్ గారు చెప్పాడు కదా, ఎలక్షన్స్ తర్వాత మీరు ఇక్కడికి రాకున్నా పర్వాలేదని. దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుందాం. సరే, నేను స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను.